చూసి చెప్పండి. మీకైతే ఓవరాల్ మూవీ సూపర్, సినిమా చాలా బాగుంది. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్ని బాగున్నాయి, కామెడియన్స్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. సో ఈ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఎందుకబ్బా, ఈ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఎందుకు? సినిమాని చూడండి, నచ్చితే చెప్పండి, అంతే, సింపుల్ పాయింట్. అందరూ ఒక మంచి కామెడీ మూవీ అన్న, చాలా ఎనర్జెటిక్ అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఆ సినిమాతో పోలితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, రొమాన్స్ కానీ, కామెడీ కానీ అంతా కూడా బాగుంది. ఎక్కడ మనకు బోర్ అనేది కొట్టలేదు. బట్ కథ పరంగా చూస్తే కొంచెం ఇందులో లాజిక్ లెస్ కొన్ని సీన్స్ ఉన్నాయి. సో దానివల్ల కూడా మనం డిసప్పాయింట్ ఏం లేదు. కాకపోతే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాం. కామెడీ అండ్ రొమాన్స్ అయితే వేయవచ్చమన్న. దీని అమ్మ అనుభవం మాత్రం మొత్తం ఇప్పేయింది. సినిమాలో మాత్రం ఎర్రగా తీసేసింది అంతే. ఇంతవరకు డీసెంట్ రోల్స్ అని చెప్పి చాలా హింసించారు కదా, రెండరా ఇప్పేస్తుందని చూసేస్తుందని చెప్పి మొత్తం వేయవచ్చమని యాక్టింగ్ చేసింది. సూపర్ అనమాట. రొమాన్స్ సీన్స్లో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో అనుపమ డీసెంట్ ఫ్యాన్స్ అయితే ఊరేం చచ్చిపోతారు ఈ సినిమా చూసిన తర్వాత. అంతలాగా ఆవిడ రొమాన్స్ అంత సీన్స్ ఉంది. ఇంకా టీజేటీలు మన ఊడైతే మొత్తం వాడేయడానికి కూడా సినిమాలో అంత గ్లామరస్గా, అంత రొమాన్స్గా, అంత ఎక్స్పోజింగ్. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు చెప్తుంటేనే చాలా కామెడీ అనిపిస్తుంది. సినిమా కూడా మన రైటింగ్ డైలాగ్స్ కూడా చాలా నవ్వు వస్తాయి, చాలా కామెడీగా అనిపించినాయి. చాలా బాగుంది. ఇందులో కథ ఏమి ఉండదు కానీ ఒక ఎంటర్టైనర్ అనమాట, మాస్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ఫుల్ కమర్షియల్ సినిమా. ఏదైనా 1 రేంజ్లో కొద్ది తక్కువ, ఏమాత్రం తీసుకోలేదు అంతే. దానికన్నా బెటర్ అని చెప్పలేము, అలాగే దానికన్నా తక్కువ అని చెప్పలేము. ముఖ్యంగా సినిమా పరంగా చూసుకుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైనర్ అనమాట. ఇందులో కొంచెం 2-3 రొమాన్స్ మరీ బోల్డ్గా ఉన్న అవి ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బంది కలగొచ్చామో కానీ యూత్కి అయితే మాత్రం పెచ్చగా నచ్చేద్ది. అనుపమ ఏజ్ అయిందంటే మామూలుగా లేదు. ఇంకా టీజేటీలు ఇక్కడ మొత్తం ఆడాడు. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది, మంచిగా నవ్వుకున్నాం. అలాగే మన టీజేటీల్లో క్యారెక్టర్ కానీ, ఆయన తండ్రి క్యారెక్టర్ కానీ చాలా ఫన్ జనరేట్ చేస్తుంది. ఇంకా అనుపమని అయితే ఇంకా మనోడు ఇంకా ఇంకా దానికోసమే చెప్పాలని నిజంగా చెప్తున్నాను. అనుపమని అయితే ఫుల్ వాడేయడం సినిమాలో. సూపర్ అనమాట సినిమా. ఇక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ ఒక సూపర్ హిట్ మూవీ అంతేనా. నెక్స్ట్ వీక్ దేవరకొండ సినిమా దాన్ని తట్టుకొని ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తట్టుకుని ఉంటుంది. ఎందుకంటే అనుపమ మొత్తం ఇప్పేసింది కాబట్టి ఆ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట.